నమస్కారం. జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉందా? వ్యాపారంలో ఎదుగుదల లేక అప్పులు పెరిగిపోతున్నాయా? లేదా పెళ్ళి, సంతానం విషయంలో ఆలస్యం జరుగుతుందా? మీ కష్టాలన్నీ తీర్చే ఏకైక మార్గం ఒక చిన్న దీపం ఆరాధనలో ఉందంటే నమ్ముతారా? అవును, అదే రాహుకాల దీపం. కేవలం ఒక నిమ్మకాయ దీపంతో మీ తలరాతను మార్చే శక్తివంతమైన పూజా రహస్యం. ఈరోజు మనం రాహుకాల దీపం అంటే ఏమిటి, ఈ దీపాన్ని ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇంట్లో పెట్టవచ్చా లేదా అనే మీ సందేహాలకు స్పష్టమైన ధార్మికమైన సమాధానాలను తెలుసుకుందాం. అలాగే ఈ దీపం వెలిగించే సంపూర్ణ విధానం, నియమాలు, మంత్రం అన్నీ ఈ ఒక్క వీడియోలోనే వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మనం అంతా కూడా శ్రద్ధంగా విందాం. జ్యోతిష శాస్త్రంలో రాహుకాలం అనేది సాధారణంగా అశుభ సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఏ కొత్త పని, శుభకార్యము మొదలు పెట్టరు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. అశుభమైన రాహుకాలంలో కూడా దుర్గాదేవిని నిమ్మకాయ దీపం రూపంలో ఆరాధిస్తే అది అశుభం మనకు శుభంగా మారుతుందని, రాహువు దుర్గామాత ఆజ్ఞకు లోబడి ఉంటాడు. కాబట్టి ఈ దీపారాధన ద్వారా రాహుకాల దీపదోష నివారణ జరుగుతుంది. జీవితంలో అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలకు ఈ దీపం ఒక దివ్యమైన పరిష్కారం. ముఖ్యంగా మనం ఈ దీపాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో రాహుకాలంలో పెట్టడం వల్ల అత్యంత శ్రేయస్కరం. ఈ 2 రోజులు అమ్మవారికి మరియు రాహువుకు అత్యంతమైన శక్తివంతమైన రోజులు. ఈ కాల దీపం మీ ప్రాంత పంచాంగం చూసి ఆ రోజు రాహుకాలం సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాహుకాలం ప్రారంభానికి ఒక 5 నిమిషాల ముందు మీరు పూజకు సిద్ధంగా ఉండాలి. పంచాంగం ప్రకారం అంటే ఎక్కడైనా ఏ పంచాంగంలో అయినా మంగళవారం రోజు రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు మరియు శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం అనేది ఉంటుంది. మరి ఈ దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా మనకు పూజకు కావాల్సిన వస్తువులు తెలుసుకుందాం. తాజాగా గట్టి నిమ్మకాయలు, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, పత్తి ఒత్తులు, పసుపు, కుంకుమ మరియు నైవేద్యం. నిమ్మకాయ దీపం తయారీ తెలుసుకుందాం. నిమ్మకాయను అడ్డంగా సగానికి కోసి లోపల గుజ్జు మొత్తాన్ని మెల్లగా శుభ్రంగా తీయాలి. దీపరూపంలో చిప్ప మాత్రమే మిగిలేలా చూసుకోవాలి. అంటే ఒక ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ చిప్ప అంచులకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. వత్తిని నూనెలో లేదా నెయ్యిలో ముంచి నిమ్మకాయ చిప్ప లోపల ఉంచి నూనె లేదా నెయ్యి నింపాలి. ఇలా మనం ఎన్ని అనుకుంటే అన్ని దీపాలను సిద్ధం చేసుకోవచ్చు. దీపం వెలిగించే విధానం: పూజ చేసే ప్రదేశంలో నేలపై కాకుండా ఒక పీట లేదా ప్లేటు అంటే రాగి లేదా ఇత్తడి, స్టీల్ ప్లేట్ వాడకూడదు. రాగి, ఇత్తడి లేదా వెండి ప్లేట్ మరియు ఉత్తమం. బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ ప్లేట్లో నిమ్మకాయ దీపాలను ఉంచాలి. ఆ ప్లేట్లో ముగ్గు వేసినప్పుడు ముగ్గు మీద పసుపు, కుంకుమ చల్లి ఈ దీపం పెట్టాలి. దీపం వెలిగించేటప్పుడు పశ్చిమ లేదా వాయువ్య దిశకు ముఖం చేసి వెలిగించడం శుభప్రదం. దీపం వెలిగించిన తర్వాత మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మనకు తెలిసిన దుర్గాదేవి స్తోత్రాలు లేదా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మన సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుంటూ ధూపం, దీపం, నైవేద్యం చూపించి అమ్మవారికి సమర్పించాలి. ముఖ్యమైన నియమాలు ఏమిటంటే, చాలామందికి ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. దీనిపై గురువులు అభిప్రాయాలు 2 రకాలుగా ఉన్నప్పటికీ నిమ్మకాయ చెడు శక్తిని గ్రహిస్తుంది కాబట్టి అవకాశం ఉంటే దేవాలయంలో పెట్టడం ఉత్తమం. ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశంలో నేలపై నేరుగా తగలకుండా జాగ్రత్తగా పెట్టవచ్చు. ఆరాధనను కనీసం 9 మంగళవారాలు లేదా 16 శుక్రవారాలు నిష్ఠగా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకాల దీపం యొక్క అద్భుతమైన ఫలితాలు ఏమిటంటే, జీవితంలోని ఆటంకాలు, అప్పుల సమస్యలు తొలగిపోయి వివాహం లేదా సంతానం కోసం ఎదురుచూసే వారి కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా నరదృష్టి మరియు నరఘోష నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది.
ఇంత గొప్ప మహత్యం ఉన్న ఈ రాహుకాల దీపాన్ని మనము అందరం కూడా నియమ నిష్టలతో ఆచరించి దుర్గాదేవి అనుగ్రహాన్ని, అఖండ శుభాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.